లేకపోతే మెడికల్ కాలేజీలు కట్టడం, 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అది లేవని నేను అంటలా, Yes. విమర్శించడం వాటిల్లోనే మునిగిపోయారు. చేసి చెప్పుకోవడం లాలా. అదే నిజమేనా? 11 మంది ఉన్నారు, సరే ఆయన తీసేస్తే 10 మంది అవుతారు. రివైవ్ చేసుకోవడం కష్టం అని అంటారా పార్టీని? కష్టమే. వీ హ్యాస్ టు రియలైజ్ ఎక్కడో తప్పు జరిగింది అనేది రియలైజ్ అవ్వాలి ఫస్ట్. రియలైజ్ అయితే నిర్మాణం ఏముంది. ఇద్దరితో మొదలెట్టిన పార్టీ ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు ఒకరితోనే మొదలెడతారు. దానికి అది పెద్ద ఇష్యూ కాదు. నాయకులు పోయారు ఉన్నారని అతను రియలైజ్ అవ్వాలి. వేర్ ఐ వెంట్ రాంగ్. రియలైజ్ అయితే మళ్ళీ నిర్మాణం అనేది నెక్స్ట్ వస్తుంది. ఆ రియలైజేషన్ ఉంటూ వస్తుందని అనుకుంటున్నారా? చెప్పలేము. మరి ఐ డోంట్ నో హౌ ఈస్ ఫీలింగ్. రియలైజ్ అవ్వాలి. ఎందుకు నేను స్పీచెస్లో నా ఎస్సీ, నా ఏబీసీ, నా మైనారిటీ అని ఎప్పుడైతే అన్నావో, అంటే మిగతా కులాలన్నీ అక్కర్లేదని చెప్పటం. వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇచ్చావుగా. ఇప్పుడు రెడ్డిస్లో కానీ, గమ్మాస్లో కానీ, కాపుల్లో కానీ, రాజుల్లో కానీ, బ్రాహ్మిన్స్లో కానీ, వైశ్యాస్లో కానీ వాళ్ళందరూ కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ స్కీమ్స్ వెళ్ళినాయి కదా. అమ్మఒడో లేకపోతే ఏదో ఇదో. రోజు ప్రతి స్పీచ్లో ఈ మెన్షన్ చేయాలా? మెన్షన్ చేసి మిగతా ఓట్లు నాకు అక్కర్లేదని చెప్పడమే కదా. అంతే కదా. మామూలుగా ఇప్పుడు సిద్ధం సభలు అన్నావు, జనం వచ్చారు. బట్ మనకు తెలుస్తుంటుంది ఏంటి, నాట్ ఇన్ బిట్వీన్. సగం వర్క్ చేసి రోడ్లు చేసి అన్నీ పూర్తి చేసింది. ఇంకా నిర్మాణ దశ ఆల్మోస్ట్ అక్కడ 90% అయిన తర్వాత మళ్ళీ ఓ డెసిషన్ అనేది, మార్పు అనేది జరిగింది అక్కడ. అది కొంచెం ఎఫెక్టివ్గా చూపించింది బాగా. డెఫినెట్గా నాకు ఈ 4 జిల్లాలు సీట్లు అక్కర్లేదు అన్నట్టు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకోవటం. కరెక్టే కదా. చేసుకోవటం అంటే వాళ్ళు ఎప్పుడైనా లాస్ట్ మినిట్లో ఓటేసేటప్పుడు చూపిస్తారు తప్ప రోజు మాట్లాడరు. అదేంటి అలా అన్నారేంటి? జనరల్గా ఎప్పుడైనా అంతే కదండి. కృష్ణా గుంటూరు చేస్తూ రోజు రాజకీయం చేయరు. అంటే రాయలసీమలో ఉన్నట్టు విలేజ్ ఫ్యాక్షన్ ఇజం కానీ ఎట్లాంటివి ఏమి ఉండవు. ఓటుతోనే సమాధానం చెప్పేస్తారు ఎప్పుడైనా. ఓకే. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న జిల్లాలు కృష్ణా గుంటూరు, ఈస్ట్ వెస్ట్. సో అలాంటి వాటిని 4టిని వదిలేసుకుందాం అన్న ఆలోచన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని అంటారా ఈ నిర్ణయం వల్ల? ఈ నిర్ణయంతో పాటు ఒకటే కాదు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. రోజు ఇండస్ట్రీస్ని వేధించడం, కక్షపూరిత రాజకీయాలు. నిజంగా చేసిందండి? నిజంగా చేసిందా? చేసినాయి కదా చాలా. రోజు వాళ్ళే చేస్తున్నామని చెప్తున్నారు కదా. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా వాడు మామూలుగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రోజు మాట్లాడే మాటలే కదా. అవును. బూతులు తప్ప మామూలు మాటలు ఉండవు. దానికి పరాకాష్ట ఏంటంటే భువనేశ్వర్ గారి మీద మాట్లాడటం. అవును. దాంతో ఇప్పుడు భువనేశ్వర్ గారు ఎవరు? రామారావు గారి కూతురు. చంద్రబాబు నాయుడు గారి వైఫ్ అనేది తర్వాత రామారావు గారి కూతురు. అట్లాంటివి మాట్లాడితే లేడీస్ హర్షిస్తారు. మామూలుగా ఓటర్స్ 50% వాళ్ళే కదా. అవును. కానీ మా నవరత్నాలన్నీ కూడా బాగా వాళ్ళే ఎక్కువగా అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళంతా మాకు ఓటేస్తారని భావించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాదని అంటారు ఆ విషయంలో? నీ ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి ఇచ్చావు అంటారు. ప్రభుత్వం సొమ్మే కదా. నవరత్నాలు ఇచ్చావు. ఇచ్చింది నువ్వు, ఇది సొంత డబ్బు ఇచ్చావా? లేదు కదా. గవర్నమెంట్ డబ్బు ఇచ్చావు. ఏమి ఇచ్చావు? ఇవాళ ఏమైనా కొత్తగా మొదలైందా? ఇందిరాగాంధీ ఎప్పుడో మొదలెట్టింది ప్రో పూర్ పాలసీ. తర్వాత రామారావు వచ్చినాక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. రూపాయికి బియ్యం ఇల్లు అన్నారు, లేకపోతే కరెంటు మీటర్కి 50 రూపాయలు అన్నారు. ఎన్ని చేయలేదు ఆయన. మండల వ్యవస్థ తీసుకొచ్చారు. ఆడవాళ్ళకి 50% హక్కు కల్పించాడు. కొత్త కాదు కదా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏదో డెవలప్మెంట్ అన్నాడు, హైటెక్ సిటీలు అన్నాడు, ఎంప్లాయ్మెంట్ అన్నాడు. ఇట్లాంటివి అనేక చేశాడు. లేడీస్ కానీ అన్ని. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఆయన సంక్షేమ కార్యక్రమాలు, ఉచిత విద్యుత్ అన్నాడు, ఆరోగ్యశ్రీ అన్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు. ఎవరు వచ్చినా కొనసాగించాల్సిందే. వీటికి కొంచెం మెరుగులు దిద్ది ఎక్కువ ఇస్తారు. అంతేగాని ఈ 2000 పెన్షన్ కూడా చంద్రబాబు చేసింది. 200 నుంచి 2000 చేసేది టీడీపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు. 3000 చేయడానికి 4-5 ఏళ్ళు తీసుకున్నారు. ఇవే కదా కార్యక్రమాలు ఏం చేసినా. అవును. వీటికి కొంచెం మెరుగులు దిద్ది పేర్లు మార్చి చేస్తారు. కొత్తగా చేసేవి కావు. కొత్తగా చేసింది జగన్ ఏమి చేయలేదు అంటలే. కొన్ని చేశారు. ఏదో విలేజ్ వ్యవస్థ బాగు చేశారు. సచివాలయాలు తీసుకోవడం, వాలంటీర్ వ్యవస్థ
దాంట్లో కొంచెం కరప్షన్ అడ్డుకోగలిగారు. ఉమ్, అడ్డుకునే దాంట్లో కొన్ని మంచి పనులు చేశారు. మామూలుగా కోస్ట్ లైన్లో కొంచెం ఈ పోర్ట్లో కట్టడం, లేకపోతే మెడికల్ కాలేజీలు కట్టడం, 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఉన్నాయి. అది లేవని నేను అంటున్నా. ఎస్, అభివృద్ధి అయితే ఉంది, కానీ అభివృద్ధి కనపడలేదా? కనపడేట్లా చేయలా. ఓకే. వాళ్ళు ఎంతసేపటికి కక్ష రాజకీయాలు, లేకపోతే అవతలను బురద చల్లటం, లేకపోతే విపక్షాలని విమర్శించడం, వాటిల్లోనే మునిగిపోయారు. చేసి నీ చెప్పుకోవడం లాలా. ఎస్, మీకు బాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు బాగా దగ్గర మీ ఫ్యామిలీకి. అవును కదండి. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ, మీ ఫ్యామిలీ అంతా అప్పుడంతా కలిసి ఉండటం అంతా ఉంది కదా. కాబట్టి రాజీవ్ గాంధీ మేరకు వెళ్ళిన రాజీవ్ గాంధీ కాంగ్రెస్ రాజశేఖర్ ఇస్ పర్సనల్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇది రాజకీయాలకు ముడిపడి రాజశేఖర రెడ్డితో లేదు. రాజకీయాలతో ముడిపడి ఉంది కాంగ్రెస్ పార్టీతో. ఓకే. ఓకే, పర్సనల్ రిలేషన్షిప్ అయితే రాజశేఖర్ రెడ్డి గారితో ఉంది. అలానే చంద్రబాబు నాయుడు గారితో ఉంటుంది పర్సనల్ రిలేషన్షిప్. అవును, ఇద్దరితో ఈక్వల్ గానే ఉంది. సో ఇద్దరు వ్యక్తిత్వాలు మీకు బాగా ఐడియా ఉంది కదా. ఎవరిని బాగా లైక్ చేస్తారు? ఇద్దరు. అంటే అఫ్ కోర్స్ మనం ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఒక్కొక్క యాంగిల్ ఒకళ్ళది ఉంటుంది, అంతేగాని నాకు పర్సనల్గా ఇద్దరు ఇష్టమే. రాజశేఖర రెడ్డి గారు అంటే బాగా ఇష్టపడేవారా మీరు కూడా? కృష్ణ గారు కూడా బాగా ఆయనతో చనువుగా ఉండేవారని విన్నాం. బాగా చనువుగా అంటే పార్టీ పరంగా చనువా, లేకపోతే ఒక ఫ్యామిలీ పరంగా ఇద్దరు కలిసి ఉండటం అనేది వచ్చింది అక్కడ? పార్టీ పరంగా. పార్టీ పరంగానే. పార్టీ పరంగా ఉన్నప్పుడు ఎక్కువ ఇద్దరు క్లోజ్ అయ్యారు. సమకాలీగా ఇద్దరు ఎంపీలు ఒకేసారి ఉన్నారు. అదే రకమైన క్లోజ్నెస్ చంద్రబాబు గారితో లేదని అనుకుంటా. ఉందా? అంటే పొలిటికల్గా లేదు. ఫస్ట్ ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు బాగానే ఉండేవారు. ఆయన టీడీపీకి వెళ్ళిన తర్వాత కొంచెం మేము కాంగ్రెస్లో ఉండటంతో పొలిటికల్ తగ్గింది. లేదు అన్నయ్యకి, కృష్ణ గారికి లేదు. రైట్ ఫ్రమ్ బిగినింగ్ కాంగ్రెస్.